ఆపరేషన్ సింధూర్ని మోదీ ప్రభుత్వం ఎందుకు అర్ధాంతరంగా ముగించింది? పహల్గాం దాడిలో అక్కడ తీవ్రవాదులు జరిపిన దాడిలో 26 మంది భారతీయులు చనిపోయారు. 26 మంది మహిళలు సింధూరానికి దూరం అయ్యారు. కాబట్టి ఈ 6 మంది తీవ్రవాదులు ఎక్కడ దాక్కున్నా, పాతాళంలో దాక్కున్నా పట్టుకొచ్చి చంపుతామని మోడీ ప్రకటిస్తే అప్పట్లో మన ప్రతి భారతీయ పౌరుడి గుండె ఉప్పొంగింది. పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాలపై సైన్యం దాడి చేస్తే స్వాగతించింది. ఇక ఖచ్చితంగా పాకిస్తాన్పై యుద్ధం సాగుతుందని అందరూ భావించారు. సో అట్లాగే పాక్ ఆక్రమిత కాశ్మీర్ని తిరిగి స్వాధీనం చేసుకోవాలని కోరుకున్నారు, ఆకాంక్షించారు. సో తీవ్రవాదులు పట్టుబడలేదు, వాళ్ళని చంపనే లేదు, పాక్ ఆక్రమిత కాశ్మీర్ని ఇంకా స్వాధీనం చేసుకోనే లేదు. మరి ఎందుకు మోదీ ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ని, ఇప్పుడేమో అధికారులు ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుంది అంటున్నారు, కానీ కాల్పుల విరమణ నిలిపివేశారు. పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాలపై దాడులు ఆపేశారు. మరి దీని కారణం ఏంటి? ప్రతిపక్ష నాయకులతో పాటు ప్రతి ఒక్కరు కూడా దీనికి ఈ సందేహాల్ని మోదీ నివృత్తి చేయాల్సింది, మోదీ ప్రభుత్వం నివృత్తి చేయాల్సింది. ఎందుకంటే దేశ ప్రజలు మొత్తం ఎదురు చూస్తున్న అంశం ఇది. ఈ అంశం విషయంలో చాలా సెన్సిటివ్ అంశం కాబట్టి దీని మీద కొంచెం క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది.